ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల ఇళ్లలో అభివృద్ధి కాంతిని వెలిగించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గాండ్ల వీధి సచివాలయంలో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ ఆవరణలో జెండా ఎగురవేశారు. అనంతరం ఆ సచివాలయ పరిధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ సచివాలయ పరిధిలో ఎంత మొత్తం నిధులు మంజూరయ్యాయి, ఏ సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చులు చేశారు అన్న వివరాలు అందులో పొందుపరచడం జరిగింది. జగన్ సార్ ఏం చెప్పాడు, ఆంధ్రాకే జగన్ ఎందుకు కావాలంటే ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి అన్ని కూడా ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా చేసిందిలా. మీ అందరికీ తెలుసు, సుమారు ఇప్పుడు మీ సచివాలయానికి 26 కోట్లు, మీ సచివాలయానికి 4 సంవత్సరంలో 26 కోట్లు రావడం జరిగింది. డెవలప్మెంట్ కానీ మీ అకౌంట్ లో జగన్ సార్ బటన్ నొక్కితే మీకు ఎట్లా అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, పింఛన్ రూపంలో కానీ, మీరు పొదుపు సంఘాలకు కానీ అనేక రకాలుగా మీ అందరు కూడా అకౌంట్ లో పడడం జరిగింది. పథకాలు ఏ విధంగా మనకు అందుతున్నాయి, చిన్న ఫింక్షన్ కావాలంటే పోయినసారి అదే విధంగా మనము ఇబ్బంది పడేవాళ్ళం. మీ దగ్గర మాత్రమే మేము వచ్చినాం. ఇబ్బందులకి డబ్బులు బదిలీ కావడమే ఎప్పుడైనా చూసినారా? ఏదో లోన్లు పెట్టుకుంటేనో లేదా బాగా ఆడవాళ్ళందరూ తెలిసిందంటే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ గత 5-6 ఏళ్ళ నుంచి, ఇంత ముందు 6-7 ఏళ్ళ నుంచి గ్యాస్ సబ్సిడీ ఒకటి మనకు అకౌంట్ లో పడతాయి. ఏపటి కూడా నెరవేర్చలే. ఎలక్షన్స్ లో వెళ్ళాడు జగనన్న తన పాదయాత్ర చేపట్టి ప్రజల యొక్క సమస్యలు ప్రతి సామాజిక వర్గంలో ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ యొక్క సమస్యలనే ఒక మేనిఫెస్టోగా రూపొందించుకొని దాన్ని నవరత్నాలుగా పెట్టి ఆ నవరత్నాలు చెప్పిన ప్రతి పథకం కూడా ఆ ఎలక్షన్ లో గెలిచిన మరుసటి నెల నుంచి కూడా నేటి వరకు చెప్పిన ప్రతి హామీ కూడా నెరవేర్చి చెప్పని పథకాలు కూడా ప్రతి ఒక్కటి పెన్షన్లు అవ్వా తాతలకి పెన్షన్లు ఇవ్వడం కానీ, విడో పెన్షన్లు కానీ, ఇప్పుడు ఎక్కడైనా గుడిల దగ్గర, రచ్చబండల దగ్గర అప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సచివాలయం వాళ్ళు వాలంటీర్స్ ని ఏర్పాటు చేసి జగనన్న డోర్ కొట్టి మరీ అర్లీ మార్నింగే వెళ్లి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఉదయాన్నే వచ్చి రచ్చబండ దగ్గర వచ్చి పెన్షన్లు తీసుకోవడానికి వస్తే వాళ్ళకి పింగళ్ళు పనిచేసేటి కాదు. అది మళ్ళా వెళ్లి మళ్ళా మరుసటి రోజు వచ్చేవాళ్ళు. అది మీ పెద్దవాళ్ళు పెన్షన్లు తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మళ్ళీ జగనన్న మహిళలకి చేయూత గాని, ఆసరా కానీ, మళ్ళీ చేదోడు కానీ, గృహ వసతి కానీ అన్ని మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. మీకు జగనన్న మనకి గాండ్ల వీధి అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు ఒకటి చాలా సంవత్సరాలు అనుకుంటా ఉన్నా ఒక్కసారి మాట్లాడాలని. మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మన గాండ్ల వాళ్ళు పోస్టులు? ఒక్కసారి చేయొద్దండి మా ప్లీజ్. రాలేదా? అది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యంగా మీకు తెలియజేయడం అంటే 4.5 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది ఇప్పటికీ. మరి ఈ 4.5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రజలకు? ఇదివరకు చాలా ప్రభుత్వాలు కూడా పనిచేశాయి. వాళ్ళు ఏం చేశారు, వాళ్లకు మనకు తేడా అయింది మన ప్రభుత్వానికి. దీని మీద మీరు ఒక ఆలోచన చేయాలనేది మా అందరి అభిప్రాయం. దీంట్లో భాగంగా ఇది మీ కళ్ళెదురుగానే బోర్డును ఆవిష్కరించాం. దాదాపు 33 రకాల సర్వీసెస్ అన్ని అవి. దాంట్లో ఈ సచివాలయానికి సంబంధించి 26 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ఇవ్వడం జరిగింది. డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపి 26 కోట్ల రూపాయలు ప్రజలకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు చాలా క్లియర్ గా చెప్పారు ఆయన, 7వ వార్డు ఇన్ఛార్జి గానగపేట రమేష్ బాబు గారి పథకాల గురించి. ఇది వరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా